న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలు, వివిధ అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశనం చేశారు. ప్రభుత్వం పనిచేసేది సంపన్నుల కోసం కాదని పేదల కోసం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగే 6వ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఇతర అంశాలపై అధికారులకు దిశానిర్దేశనం చేశారు. వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, బ్యాలెన్సింగ్ చాలా అవసరం అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఆఫీసులో కూర్చొని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూర్చున్నా ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంటు లేకపోతే కలెక్టర్స్గా మీ పరిధిలో మొత్తం విషయాలు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. దిస్ ఇస్ ద న్యూ అప్రోచ్. ఒకప్పుడు విజన్ 2020 నేను పెట్టినప్పుడు చాలామంది విమర్శించారు, కానీ అది వాస్తవం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ విజన్ 2047కి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అందరం చేస్తున్నాం. జీరో టాలరెన్స్, నో ఫిల్ఫరేషన్, డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి చేరువ చేయడంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం. అదే సమయంలో ఈరోజు మీకు మళ్ళీ ఏ కార్యక్రమం ఎప్పుడు వెల్ఫేర్ వస్తుందో మీకు కూడా క్లారిటీ ఇస్తాం. ఆ నెలకు మనం ప్రిపేర్ అవుతాం. అక్కడి నుంచి దాన్ని ఇవ్వడమే కాకుండా మళ్ళా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటాం. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా చేయడానికి మనం ముందుకు పోతున్నాం. పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు అవగాహన కల్పించాలని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ పై చర్చ జరగాలని, కలెక్టర్లు C4 విధానాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 13న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్లోనే ఉగాదిలో 2 లక్షల, ఇది కూడా అన్నదాత సుఖీ కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్ళు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్లకు వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. పెంచిన గ్యాస్ ధరలను ప్రభుత్వమే భరించి ప్రజలను ఆదుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్దం కారణంగా క్రూడ్ ఆయిల్ కు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ కు 60 రూపాయల ధర కేంద్ర ప్రభుత్వం పెంచడంతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో హాస్టళ్ల విద్యార్థులకు అల్పాహారం, భోజనం అందించే అవకాశం లేకుండా పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గృహావసరాలకు సరిపడినంత గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. వెంటనే మోడీ చొరవ తీసుకుని మిగతా దేశాలను కూడగట్టుకుని ట్రంప్తో మాట్లాడి యుద్దం ఆపించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈ గ్యాస్ ధరల పెంపు పలు రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు వాడేటటువంటి గ్యాస్ మీద సిలిండర్కి 60 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. దానికంటే కూడా ప్రమాదం ఇప్పుడు ఇమీడియట్గా మరి ఈ కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో, హోటల్స్ అన్నింటిలో కూడా కమర్షియల్ గ్యాస్ బంద్ చేశారు. రేపు పౌరులకు సంబంధించిన గ్యాస్ కూడా బంద్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా అనేక రకాలైన ప్రతికూల ఫలితాలు మన మీద కనపడే పరిస్థితి ఉంది. అందుకని భారత ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ధరలు తగ్గించాలి.
ఎందుకంటే ఆ సబ్సిడీ, పెరిగిన సబ్సిడీ ప్రభుత్వం భరించాలి. ఎందుకంటే మామూలప్పుడు వాళ్ళు మన దగ్గర గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం భరించాలి. గ్యాస్, ఆయిల్ సరఫరాలో నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తాం. ఒకవైపు ఏమో గ్యాస్ నిల్వలు చాలా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ప్రకటించింది. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి చర్యకి ఏమాత్రం సంబంధం లేదు. అందుకని వెంటనే యుద్ధం ఆపాలనేటువంటిది పార్లమెంట్ తీర్మానం చేసి వాళ్ళకి పంపాల. అది చేయట్లా. పార్లమెంట్లో చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా చేస్తూ ఉంది. అంటే ఒక మాట చెప్పాలంటే అమెరికాకు అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణమే పార్లమెంటు సమావేశమై పార్లమెంటు ఒక తీర్మానం చేసి యుద్ధాన్ని ఆపాలని, లేకపోతే భారాలు ప్రజల మీద తీవ్రంగా పడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం బ్లాక్కు వెళ్ళిపోతూ ఉంది. గ్యాస్ క్యూలు కడతా ఉన్నారు, ఎక్కడ గ్యాస్ అందదో అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉంది, ప్రభుత్వం వెంటనే గ్యాస్ నిల్వలకు సంబంధించిన బహిరంగ ప్రకటించాలా, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా. అక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది గ్యాస్కు సంబంధించిన కలగకుండా చూడాలా. ఇది తీవ్రమైనటువంటి భారం అవ్వటమే. ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు ఒక పక్క కనీస వేతనాలు లేక, రకరకాల పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరో భారం అవ్వటం అనేది తీవ్రమైనటువంటి దానిగా పరిగణించాలి. రెండోది, ఈరోజు కమర్షియల్ గ్యాస్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చాలా హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ అయితే క్లోజ్ చేస్తున్న పరిస్థితుంది. అట్లా కాకుండా చిన్న స్థాయి రోడ్డు మీద నడుపుకునేటువంటి బడ్డీలు, అదేవిధంగా బడ్డీ కొట్లు, రకరకాల కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడే పరిస్థితుంది. కాబట్టి ఏదో సామాన్యులకి ఓన్లీ ఒక గ్యాసు, ఏదో పెట్రోలు, దీనివల్లే నష్టం జరుగుతుందని చెప్పేసి ఏదో ఒక ప్రచారం అయితే ఒకటి జరుగుతుంది. కానీ అన్ని విషయాల్లో నిత్యావసర సరుకులు కానీ, గ్యాసు, పెట్రోలు, మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రజలకి ఈ యుద్ధం వల్ల జరుగుతున్న వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది గమనించట్లేదు. ఫస్ట్ ప్రపంచ దేశాలన్నీ కూర్చొని శాంతియుతంగా చర్చలు జరిపి ఈ యుద్ధం వల్ల ఎవరికి ఏమి లాభం, ఎవరికి ఏమి నష్టం అనేది కూర్చొని మాట్లాడి ఈ యుద్ధాన్ని ముగిచ్చేసి పేద ప్రజలకి, ఇప్పటి వరకు పేద ప్రజలకి అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని కాదు, ఆదుకోవాల్సిన సమయం ఇప్పుడుంది. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇప్పుడు ఆదుకొని కొన్ని రాష్ట్రాల్లో హోటల్స్ మూసేస్తున్నారు. హైదరాబాదులో మెజారిటీ హాస్టల్స్, మేము హాస్టల్స్లో భోజనం కూడా పెట్టలేము, మీరు ఎక్కడ ఉండంటే తినండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దీని గురించి తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇంకో రాష్ట్రాలు కానీ వీళ్ళందరూ ఆలోచించి సరైన ఒక సూచనల రూపంలోకి వెళ్ళి ప్రజలకి బాగా సంక్షేమం, అభివృద్ధి కాదు, ఈ టైంలో ఆదుకోవాల్సిన టైంలో ఆదుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పటికే మనం చూసుకున్నాం, పెద్ద ఎత్తున గ్యాస్ ఇది పెంచడం 10 రూపాయలు పెంచి రూపాయి తగ్గించి మేము ఏదో పెద్ద తగ్గించామని చెబుతున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండేటువంటి పరిస్థితి కాదు. ప్రధానంగా ఈరోజు మేము దీపం పథకం అని చెప్పి, రకరకాల పథకాలని చెప్పి మేము 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం చూసినప్పటికి కూడా దీపం పథక సబ్సిడీలు కూడా మనం చూసినట్టు కూడా ఎవరికి 15 రూపాయల కంటే మించి పడే పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ నేపథ్యంలో నీ వినియోగదారుడు కనీసం 900 నుంచి 1000 రూపాయల వరకు దపదపాలకు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక గ్యాస్కి నెలకి 1000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఫ్యామిలీకి వస్తే వాళ్ళు రోజు తినేటువంటి తిండిలో ఇంకెంతవరకు వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారనేది అడుగుతూ ఉన్నాం. గ్యాస్ బ్లాక్ ఏం లేదండి, కాకపోతే వాణిజ్యంగా వ్యాపార సంస్థలకి అయితే గ్యాస్ సరిగా అందుబాటులో లేదు. ఇళ్లల్లో వాడుకునే వాళ్ళకి ప్రయారిటీ ప్రకారం 30 రోజులు బుక్ చేసుకునే వాళ్ళకి ఒక వారం 10 రోజులుగా అటు ఇటుగా గ్యాస్ అందరికీ సప్లై అవుతుంది. ఇది వార్తలు విని జనాలకు అర్థం కాక ఎగబడుతున్నారు, అంత తప్ప ఏం లేదు. నిదానంగా అయితే అందరికీ గ్యాస్ అందుతుంది, అందరికీ గ్యాస్ అందుతుంది. ప్రయారిటీ ప్రకారం అయితే ఎవరికి ఇబ్బంది లేదు. కమర్షియల్ రేటు పెరిగింది అనే విషయం కంటే కమర్షియల్ సప్లై లేదండి, కంపెనీ నుంచే సప్లై లేదు. దాని మూలంగా మేము ఎవరికి సప్లై చేయలేకపోతున్నాము, కస్టమర్కి కూడా అందుబాటులో లేదు. అదే మామూలు ప్రజలకైతే గ్యాస్ అందుబాటులో ఉంది, మామూలు ఇళ్లలో వాడుకునే వాళ్ళకైతే గ్యాస్ అందుబాటులోనే ఉంది. ప్రయారిటీ ప్రకారం బుకింగ్ చేసుకున్న వాళ్ళు గ్యాస్ ఇస్తున్నారు. ఈ నెల అయిపోతే మళ్ళీ వస్తుందో రాదని చెప్పేసి భయంలో కొంతమంది ఉన్నారు. అదేం లేదండి, మోడీ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇళ్లలో వాడుకునే వాళ్ళకి గ్యాస్ అనేది ఆగే ప్రసక్తే లేదు, అందిస్తాము. వాణిజ్య వ్యాపారాలకు మాత్రం గ్యాస్ అందించలేము, వాటి గురించి వదిలేసామని చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ విజయవంతంగా కొనసాగుతుందని వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో యువతకు మంచి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఓపెన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నిర్వహించడం జరుగుతుందని వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్, 15వ తేదీన తెలంగాణ బాలురకు మాత్రమే సెలక్షన్స్ జరుగుతాయని ప్రకటించారు. రిక్రూట్మెంట్ కోసం నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరికి ఏ తేదీన సెలక్షన్స్ జరుగుతాయనే విషయాలు పూర్తిగా తెలుసుకుని ఎంపికలకు హాజరు కావాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఓపెన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా దళారులను నమ్మి మోసపోవద్దని, పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. లొకేషన్లో అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. అండ్ ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఈవెన్ డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ని లైజన్ ఆఫీసర్గా పెట్టారు. మ్యామ్ ఆల్సో చాలా యాక్టివ్, ఈజ్ హెల్పింగ్ అవర్ వెరీ మచ్. అది కాక ఫస్ట్ మాకు 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాలికల కోసం అయిపోయింది ఎగ్జామ్. మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వాళ్ళ ప్రాసెస్ అయిపోయింది. ఒక్క ఇది చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఎవరు వస్తున్నారో వాళ్ళు కొంచెం వచ్చేటప్పుడు హైట్ చెక్ చేసుకోవాలండి. 152 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండకూడదు. అండ్ పర్సంటేజ్ మేము పెట్టింది ఆ పర్సంటేజ్ కూడా ఎగ్జాక్ట్లీ ఉండాలి. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏది ఇచ్చామో అది చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓన్లీ ఎక్కడెక్కడ చిన్న చిన్న యూట్యూబర్స్ చెప్పి అది చూసి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆప్కాబ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉందని ఎమ్మెల్యే గల్లామాధవి వెల్లడించారు. ఆప్కాబ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎమ్మెల్యే గల్లామాధవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాబ్ ఉద్యోగులు 1,10,000 మంది పనిచేస్తున్నారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని, మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి మధుబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు 1,500 మంది పనిచేస్తూ ఉన్నారు. మొత్తం కార్పొరేషన్ లిమిట్స్లో 3,000 మంది సిబ్బంది ఉంటున్నారు, మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల మనకి అసెంబ్లీలో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు పడుతున్న కష్టాలని ప్రస్తావించిన క్రమంలో మా ప్రజాప్రతినిధులు వాళ్ళని గుర్తించి, వాళ్ళ సమస్యలను గుర్తించి మేము మాట్లాడిన విధానానికి వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఈరోజు మా గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు అనే భావంతో, ఒక కృతజ్ఞతా భావంతో కృతజ్ఞతలు చెప్పడం కోసం అని ఈరోజు వెస్ట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఆప్కాస్లో ఉన్న 1,10,000 మందికి సంక్షేమ పథకాలు రావట్లేదు. నా దగ్గరికి ఒక మహిళ వచ్చింది. వాళ్ళ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు కాబట్టి అతను CFMS ID అతనికి ఉంది కాబట్టి అతను బ్రెయిన్ బాగోలేక మంచంలో ఉన్నాడు. అతనికి ఎటువంటి పెన్షన్ రావట్లేదు, వాళ్ళకి టిట్కో ఇళ్ళు రావట్లేదు. ఈ రకంగా నా నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు, రాష్ట్రం మొత్తం ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఒక ఆలోచన చేయండి, ఒక ప్రణాళిక రచించమని చెప్పి గల్లామాధవి గారు కోరటం మా అందరికీ ఆప్కాస్ ఎంప్లాయీస్ తరఫున అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అభివృద్ధి పాదయాత్ర మార్చి 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. మార్చి 13వ తేదీన ఉండవల్లి సెంటర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 21వ తేదీన సిఆర్డీఏ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కెఎస్ లక్ష్మణరావు, పాసం రామారావు, ఎం రవి, బి లక్ష్మణరావులు మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించాలని, స్థానికులు ఉపాధి కల్పించాలని, రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ పాదయాత్ర చేయనున్నామని తెలిపారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందుకని రాజధానిని ప్రజా రాజధానిగా నిర్మించాలని కోరుతూ మార్చి 13వ తారీఖు నుంచి మార్చి 13వ తేదీ నుంచి 6 రోజుల పాటు ఒక 100 కిలోమీటర్ల పాదయాత్ర రాజధాని ప్రాంతంలో రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించాలని భావించాం. దీన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఇక రాజధాని ఇక్కడే ఉంటుంది అనే చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో ఆ రకమైన బిల్లు పెడతారని మేము ఆశించాం, కానీ అదేమీ కనపడటంలా. అంటే ఏ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వచ్చినా రాజధాని ఇక్కడే కొనసాగాలనే విధంగా చట్టాన్ని చేయాలి, పార్లమెంట్ ఆ చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం, రాజధాని నిర్మాణానికి ఇప్పుడు జరుగుతున్న భవనాలు, అవి సచివాలయం కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఈ సుమారుగా 47 వేల నుంచి 50,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి ₹1 కూడా ఇవ్వలేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణం ఇస్తే దానికి మేము గ్యారంటీ ఉంటాం తప్పితే మేము నిధులు ఇవ్వమని చెప్తున్నారు. అందుకని ఖచ్చితంగా రుణం కాకుండా గ్రాంటు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటు రాజధాని నిర్మాణానికి ఉపయోగపడాలని, ఆ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ కొబ్బరికాయల సాంబయ్య కాలనీలో నూతన అంగన్వాడీ సెంటర్ ఏర్పాటైంది. ఎమ్మెల్యే నసీర్ ఈ అంగన్వాడీ సెంటర్ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కిడాంబి నగర్ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న చిన్నారుల కోసం ఈ ప్రాంతంలో సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. చిన్నారులకు పౌష్టికరమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి మరింత చేరువుగా అన్ని విషయాల్లో, అంతేకాకుండా పిల్లలకే కాకుండా గర్భిణీ స్త్రీలకు, అలాగే పాలిచ్చేటువంటి లాక్టింగ్ ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఈ సెంటర్ని ఈరోజు కిడాంబి నగర్, అలాగే గుంటూరు నగరంలో మరికొన్ని సెంటర్స్, ముఖ్యంగా ప్రగతి నగర్ కానీ, అలాగే సాయిబాబా కాలనీ కానీ, ఇట్లా లేనటువంటి చోట దగ్గరగా తీసుకొని వచ్చి, ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆలోచన ముఖ్యంగా ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం ద్వారానే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, సంపన్నంగా ఉండేటువంటి ఆలోచనతో ఇటువంటి చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి చదువుతో, మంచి జ్ఞానంతో ముందుకెళ్లాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని మౌలిక వసతులతో పాటు అంగన్వాడీస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 14వ తేదీన గుంటూరులో ఘనంగా జరగనున్నాయని అధికార ప్రతినిధి ఆళ్లహరి మారుతి కిషోర్ వెల్లడించారు. శ్రీనివాసరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఆవిర్భావ దినోత్సవాలు 18, 20 వార్డుల్లో 14వ తేదీన నిర్వహిస్తామన్నారు. జనసేనాని సాధించిన విజయాలను, ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. జనసేన పార్టీ వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని వెల్లడించారు. ఒక్క అవినీతి మరక లేకుండా తన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వడ్డే సుబ్బారావు, మహబూబ్ బాషా, రమేష్, నండూరు స్వామి, జక్కా రాఘవులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కాకుండా దేశం యావత్తు కూడా జనసేన పార్టీ వంక చూసే విధంగా చేశారు. అలాగే ఆవిర్భావం రోజు మనం చేయాల్సిందల్లా పార్టీ ప్రయాణం, పార్టీ సాధించిన విజయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. మనకి ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో దొరికారు. ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశంలోనే ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం, పోరాట పటిమ నాయకుడు రూపంలో మనకి పవన్ కళ్యాణ్ గారు దొరికారనే విధాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏర్పడిన సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన భావజాలం కానివ్వండి, ఈ రోజున ప్రజల హృదయాల్లో ఆయనకు ఒక సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చాయి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.